గొల్లాపిల్లి వారు ఈ చైతన్య భారతి సమావేశాలు మేడం కూడా దానికి అధ్యక్షత వహించారు. అలాగే విన్స్ మీరా అని ఆమె ఎయిడ్స్ ఇతర సమస్యల మీద చేశారు. మేడం అధ్యక్షురాలు ఆ సంస్థ కూడా ఉండేవారు. మేము వెళ్తూ ఉండేవాళ్ళం ఆ సమావేశాలకి. అలాగా కవి సమ్మేళనాల్లో పరిచయము. ఒక 6 నెలల క్రితమేమో ఆయన బెంగళూరుకి షిఫ్ట్ అయ్యే ముందు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నా పుస్తకం ఇవ్వడంలో దేనికో సందర్భంగా బయట కనపడకపోతే ఆయన ఎప్పుడు మా వైపే ఉంటాడు కాబట్టి నాకు ఎప్పుడొకప్పుడు ఎదురుపడేవాడు. లేదా నా సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఆ సర్కస్ గ్రౌండ్స్ దగ్గర ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర నిలబడేవాడు. నేను బైక్ మీద తీసుకెళ్ళేవాడు. అది వెళ్ళేటప్పుడు కానీ అవసరమైతే ఆయన చెప్పినట్టుగా మన మీద డిపెండ్ అయ్యే వచ్చేవాడు కాదు. మనమే పెద్ద అయ్యాను కదా, నేను అట్టే వెళ్తున్నాను కదా, అలాగే. సో ఆ బాల సాహిత్యం కానీ పాట ముఖ్యంగా పాడటం అనేటువంటిది ఆయన ప్రత్యేకత. సో ఆ విధంగా ఆయన ఆర్టిస్ట్ చేసేది ఆర్టిస్ట్ ఉద్యోగం అయినప్పటికీ కూడా గొల్లాపిల్లి వారు అంటే సాధారణంగా సాహిత్య సంబంధమైన కుటుంబం నుంచి వచ్చిన వారే అవుతారు. నాకు పెద్దగా వారి గురించి వ్యక్తిగతమైన అంత డీప్ పరిచయం లేకపోయినా కూడా చక్కని కవితలు రాసేవారు, ఆడేవారు, సాహిత్య సభలకు వచ్చేవారు. మేడం కూడా మొన్నటి వరకు సభలకు వచ్చేవారు. కొంచెం ఇది ఉన్నా కూడా కృష్ణవేణి అని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది, ఆమె తోడు తీసుకొని వచ్చేవారు. అలాగా మొన్నటి వరకు కూడా సభలకు వచ్చేవారు. ఎప్పుడైతే ఆమె కొంచెం ఇబ్బంది పడ్డారో అప్పటి నుంచి బయటకు రావడం చాలా తగ్గించారు. ఎక్కడికి వచ్చినా టైం ప్రకారం రావడము, ఆటోలో రావడము, మళ్ళీ ఆటోని అక్కడనే పెట్టేసి మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోవడం అనేది చేసేవారు. అలాగే ఈ పక్కనే కాబట్టి ఇక్కడికి కూడా చాలా సందర్భాల్లో వచ్చారు. అలా సుబ్రహ్మణ్య శర్మ గారు కూడా చాలా సమావేశాల్లో కలిసి మేము కవి సమ్మేళనాల్లో పాల్గొనడం, ఆయన కవితలు వినడం, ఆయన పుస్తకాలు ఆవిష్కరణ లేదా పుస్తకాలు చదివి మాట్లాడడం కానీ మాట్లాడుకోవడం కానీ జరిగేది. అలాంటి ఇద్దరు వ్యక్తులు గురించి మనం ఇవాళ సాహితీ కుటుంబం చేయవలసినటువంటి పని వాళ్ళ గురించి మనం సంస్మరించుకోవడము. వాళ్ళు లేని లోటు అంటే వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా సాహిత్య సృజన కాకపోవచ్చు, మనకి సాహిత్య కుటుంబంలో పెద్ద దిక్కు వాళ్ళు లేకపోవడమే లోటే. గుర్తొచ్చినప్పుడు వాళ్ళ గురించినటువంటి మధురమైన తీయటి జ్ఞాపకాలు, ఎవరికి కూడా చేదు జ్ఞాపకాలు మిగల్సినటువంటి వ్యక్తులు. డాక్టర్లతో కూడా దక్షిణామూర్తి గారు, శివకుమార్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి నెఫ్రాలజిస్ట్ హెడ్, వీళ్ళందరూ వనజాక్షి గారు, వీళ్ళందరూ కూడా ఆమెకి చెప్పారు. నాకు తెలియదు, అపర్ణ గారు కూడా వచ్చారు అనేటువంటి విషయం. అంటే ఆమె వ్యక్తుల్ని ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇవాళ కూడా మనం సుబ్రహ్మణ్య శర్మ గారు